జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంజయ్ను ఉద్దేశిస్తూ ఆ దొరకు కడుపు నింపుకోవడమే తెలుసని, పాత దుకాణం ఖాళీ కావడంతో కొత్తదానికి వచ్చాడంటూ విమర్శించారు. కాంగ్రెస్లో నిజమైన నాయకుడు తానేనని, తాను బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను కోరారు. గత 10 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తూ సంజయ్ వర్గ రాజకీయాలకు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నీ కడుపు నింపుకోవాలి, దొరకేం కావాలి, ఆయన కడుపు నింపుడు కావాలి. ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది, ఆడు ఉన్నగాడు ఏది దుకాణం ఖాళీ అయింది, ఇక ఈ కొత్త దుకాణం వెలుగుతుంది, ఇక ఆడపోయి దొస్తారా ఈడవని దొరుకుతుంది కావచ్చని చెప్పిన మరి ఈడి మోపై నిజమవుతుంది. తల్లి జాగ్రత్త జాగ్రత్త అంటున్నా నేను. మనం అసలు వారిని గుర్తించండి, అసలుని గుర్తించాలి. అసలు జీవన్ రెడ్డి బలపరిచే అభ్యర్థి మా తోట శ్రీన్ అన్న అంటున్నారు. ఏదైతుందో ఇలా కొత్తోడు కాదు కదా, ఈ దొర కొత్తోడా? మరి దొర నేను వచ్చి ఏం చెప్పినా నాకు తెలియదు, కానీ ఈ దొర కరెంట్ బిల్ మాఫీ చేసిండా, బస్సు ఫ్రీ పట్టుకపోయిందా, ఇలా ఇండ్లు కడుతున్నావా మనం, ఇండ్లు కడుతున్నాం మనం, ఎవరు మంజూరు ఇచ్చినా కానీ. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసిన టీఆర్ఎస్ ఒక్క ఇల్లు కంటే పాపన పోయినాడే. ఎన్నడు రాజ్యం చేసిన దొర ఒక్క రేషన్ కార్డు ఇచ్చే పాపన పోయినాడమ్మా.